అయిందని మహిళా సంఘాల బస్సులే కొంటా ఉన్నాం. కొత్తగా వేరే బస్సులు 1600 బస్సులు కొని 3000 మంది నూతన రిక్రూట్మెంట్ చేసుకుంటాం. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చినాం. ఇవాళ మీరు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. ఎంతమందికి వస్తుందా మరి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కాదంటే కొద్దిగా పైసలు వాళ్ళు ఎక్కువ కాదుకుంటారు. ఏసీయో, కూలరో, ఫ్రిడ్జో, టీవీయో 200 యూనిట్ల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 90% ఉచితంగా వస్తూ ఉంది. నేను అధ్యక్ష వాళ్ళని కోరుతాను. అధ్యక్ష, 500 రూపాయల సిలిండర్ల కొంత సమస్య ఉంది. అది కూడా పారదర్శకంగా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి మనం 500కే సిలిండర్ ఇవ్వండి, సబ్సిడీ ముందే కడతామన్నా కూడా వాళ్ళు మన సహకరించని కారణంగా సమస్య ఉంది. దాన్ని కూడా అధిగమించి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కూడా ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచనతో చేస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల రైతులకు ఇలా 2 లక్షల రూపాయల రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, అన్ని కార్యక్రమాలు చేస్తాం. రేపు పొద్దున ఇందిరా మిల్లు ఇవ్వబోతా ఉన్నాం. పెన్షన్లకు సంబంధించి ఒక అంశం పెండింగ్ ఉంది. ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసమైంది, మీకు తెలుసు. రాష్ట్రం గల్లా గురికి ఎక్కి చూస్తే గల్లా ఖాళీ ఉంది. అయినా పాత కార్యక్రమాలను కొనసాగిస్తూ కొత్త కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా మేము ఎన్నికలకు ముందు చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తాం. విశ్వాసం ఉంచండి మా మీద మనం చేస్తూ ఉన్నాం. మీరందరూ ఇలా ఉపాధి ఉచితాలతో ఉపాధి కావాలని కోరుకుంటున్న మీ అందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఆర్థికంగా ఏదో ఒక చేయూతనిచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం తప్పకుండా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, మా నాయకురాలు సోనియా గాంధీ గారి సూచన మేరకు తప్పకుండా మహిళలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం. మీరందరూ కూడా మహిళా సంఘాల కోటాలోకి, మహిళా సంఘాలను కోటీశ్వరులు చేయాలని, మీ ఉత్పత్తులను అమ్మియడానికి, మీకు ఉత్పత్తి అవకాశాలు పెంచడానికి ఆ మహిళా సంఘాల ఆ సభ్యులుగా రావాలని కోరుతూ మీకు మీరుగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకొని వార్డు వారిగా, గ్రామం వారిగా మెక్మా కింద చేసుకొని ముందుకు రావాలని కోరుతూ మీ అందరికీ తప్పకుండా సంజయక్క గారికి మరొకసారి అభినందనలు. ప్రభుత్వం తరఫున ఏ సహకార రంగంలో అన్ని రకాల సహకారం ఇప్పేయడం జరుగుతుంది. పెద్దలు మహేష్ అన్న సహకారం తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చ చేసి పెద్ద తామర కిరణ్ రెడ్డి గారు కానీ, మల్లెడ్డి రంగారెడ్డి గారు కానీ, సంపత్ గారు కూడా మరి అలంపూర్ ఓడిపోయిన వారు కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంలో చురుకైన పాత్ర పోషిస్తారు. అదేవిధంగా నిర్మలక్క గారు, అందరం కూడా మీ అందరికీ సహకరించే విధంగా అండగా ఉంటామని మనం చేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సోదరిమణి, మీ అందరికీ దాదాపుగా 2003 నుంచి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తున్నటువంటి సంధ్యారెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు, ఎమ్మెల్యే మా అన్న మల్లెడ్డి రంగారెడ్డి గారు, ఏఐసిసి కార్యదర్శులు సంపత్ కుమార్ గారు, మా అక్క నిర్మలక్క గారు, గౌరవనీయులు పెద్దలు బిఎం రెడ్డి గారు, బెల్లె నాగ్ గారు, సోదరిమణులు, మహిళా సోదరులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మీది మహిళలదమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీరే కేంద్రంగా పనిచేస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం మహిళల కోసం ఉచిత బస్సు. రవాణా శాఖ మంత్రులు ఇక్కడే ఉన్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చారు. 14 మాసాలుగా మీరు వాడుకుంటూ ఉన్నారు. ఎక్కడ పోయినా మహిళలు ఉచితంగా పోయేటువంటి అవకాశం ఈ దేశంలో 2 చోట్ల ఉంది. ఒకటి కర్ణాటక రాష్ట్రం, ఒకటి తెలంగాణ రాష్ట్రం. మరెక్కడా లేదు. బీజేపీ పాలిస్తున్న రాజ్యాలు లేదు, వేరే ఇతర పార్టీలు పాలిస్తున్న రాజ్యాలు లేదు. మహిళలకి ఆ రకమైనటువంటి సాధికారత కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం. కారణం, కాంగ్రెస్ పార్టీ నడిపించినటువంటి మహోన్నతమైనటువంటి మహిళ ఇందిరా గాంధీ గారు. ప్రపంచంలోనే ఉక్కు మహిళగా పేరు తీసుకున్నటువంటి మహానాయకురాలు ఇందిరా గాంధీ గారు. ఇవాళ సోనియా గాంధీ గారు మనకు నాయకత్వం ఇస్తున్నవారు. ఆనాడు ఇందిరా గాంధీ గారు, ఇవాళ సోనియా గాంధీ గారు. మహిళలకి
ప్రాముఖ్యత ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ ఈ ప్రపంచంలోనే లేదు. ఇలా మరో మహిళా సోదరిని మా మీనాక్షి నటరాజన్ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చినారు. సో మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి, గౌరవం ఇవన్నీ కూడా తోడ్పాటు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఎంత ఇబ్బందులు పడేవారు మీరు. 1200, 1300 సిలిండర్ కొని ఇబ్బంది పడేవారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రూపాయి తగ్గించలే. మోడీ గారు గ్యాస్ సిలిండర్ రూపాయి తగ్గించలే. అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తూ ఉంది. ఇప్పటికి కూడా కేంద్రం మనకి 1400కే సిలిండర్ ఇస్తుంది. ఆ మిగతా డబ్బులు ఎవరు ఇస్తున్నారమ్మా? కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉంది. అందుకే మీకు 500 సిలిండర్కి మిగతా డబ్బులు మీకు బ్యాంక్ వస్తూ ఉన్నాయి. దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి, అధిగమించాల్సిన అవసరం ఉన్నది. 200 యూనిట్ కరెంటు కానీ ఇలా చెప్పుతూ పోతే మహిళలకి తీసుకొని ప్రోగ్రాం అంటూ లేదు తెలంగాణ ప్రభుత్వం. రేపో మాపో 40,000 మందికి కుట్టు మిషన్లు ఇవ్వబోతూ ఉన్నారు. వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తిలో 40,000 మందికి కుట్టు మిషన్లు ఇవ్వబోతూ ఉన్నారు. లబ్ధిదారులు ఎవరో గవర్నమెంట్ డిసైడ్ చేసి ఉంటుంది. కానీ మీకు కూడా లబ్ధి జరగాలన్నప్పుడు నేను మంత్రి గారికి విన్నవిస్తూ ఉన్నాను. ఏ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తారో తెలియదు, కానీ 1,00,000 మందికి కుట్టు మిషన్లు ఇచ్చే ప్రయత్నం మీరు చేయాల్సిందిగా నేను పొన్నం ప్రభాకర్ గారిని కోరుతా ఉన్నాను. స్వయం ఉపాధితో బతుకుతున్నటువంటి మహిళలు మీరు. ఆసరా ఉన్నా, మగదికి ఉన్నా లేకున్నా స్వయంగా మీ కాళ్ళ మీద నిలబడి ముందుకు పోతున్న మహిళలు మీకు తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. డెఫినెట్గా వచ్చే రోజుల్లో అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్మిన సిద్ధాంతం ఈ దేశంలో సగభాగం మీరు సమానమైన హక్కులు రావాలని కోరుకుంటున్న పార్టీ. ఆనాడు మహిళా బిల్లు తీసుకొచ్చినటువంటి పార్టీ. ఇవాళ సోనియా గాంధీ నేతృత్వంలో నడుస్తున్నటువంటి పార్టీ. ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి ఆశయాల్ని తూచా తప్పకుండా ముందుకు తీసుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. అందుకే కుల సర్వే చేశారు. ఇలా చాలామంది మీరు బీసీ బిడ్డలు ఉండొచ్చు. కుల సర్వే అనేది ఆషామాషి కాదమ్మా. ధైర్యం, సాహసంతో రాహుల్ గాంధీ యొక్క నినాదాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిది. సబ్ కేటగరైజేషన్ చేసాం. ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. రేపు మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ వస్తూ ఉంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో 50% మహిళలు రాబోతూ ఉన్నారు. దాంట్లో 42% బీసీలకి రిజర్వేషన్ ఇవ్వబోతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దీనికి అన్నిటి కూడా కట్టుబడి ఉన్నది. ఆ దశగా ముందుకు పోతూ ఉన్నాం. మా చెల్లెమ్మ సంధ్యారెడ్డి గారు చాలా ఏళ్ళుగా నాకు పరిచయస్తురాలు. కాంగ్రెస్ పార్టీలో ఎంత యాక్టివ్గా ఉంటూ ఎంత పెద్ద సంస్థ నడుపుతుందో నాకు తెలియదు. మొన్న వచ్చి చెప్పినప్పుడు ఒక మీటింగ్ టైం ఇచ్చినాం. మాకు సమయం లేక మేము మీటింగ్ పోస్ట్పోన్ చేశాం. మేము బిజీ షెడ్యూల్ వల్ల ఆనాడు పోస్ట్పోన్ చేశాం. మళ్ళీ వాళ్ళు ఎంతమంది వచ్చినారంటే ఆవిడ పట్ల మీకున్న నమ్మకం. కిరణ్ రెడ్డి గారు బాగా చెప్తా ఉండే, వారి గెలుపుకు మీ దోహదం చేశారంటే నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. మీరంతా గట్టిగా కష్టపడి పనిచేస్తే వారు గెలిచి వచ్చినారు ఇవాళ. సో అనునిత్యం మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి చేదోడు వాదులు ఉండే సందర్భంలో మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మాది. ఏ రకంగా ఆదుకుందామో సంధ్యారెడ్డి గారు దానికి ఒక వ్యూహరచన చేసి ఎవరికి ఏ మంత్రికి చెప్పమన్నా ఆ మంత్రికి చెప్పి ఆ పని అయ్యేటట్టుగా చూసే బాధ్యత మాది. ఇవాళ 2 మహిళలకి మంత్రి పదవులు ఇచ్చినాం మనం. సీతక్క గారు, సురేఖ గారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మహిళ మంత్రి కాలే. ఆఖరికి ఏదో ఇచ్చినారు పాపం. మహిళలకి అంత గౌరవం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ అందరినీ కూడా గౌరవంగా చూసుకుంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో కార్పొరేషన్ వేయబోతా ఉన్నాం. మహిళలకు అందులో కూడా అవకాశం ఇస్తాం. పీసీసీ కార్యవర్గంలో మహిళలకు సముచిత స్థానం ఇస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ మార్కు రాజకీయం అని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఈ మదర్ ఫౌండేషన్కి ఏ రకమైన సహాయ సహకారం కావాలన్నా ప్రభుత్వం లేనప్పుడే కష్టపడి నడిపించినాం. ఇలా మన ప్రభుత్వం ఉంది, నీ ప్రభుత్వం ఉంది. సంధ్య కూడా ప్రభుత్వంలో భాగం. మేము ఇలా అధికారం రావడానికి సంధ్య కూడా స్పోక్స్ పర్సన్కి ఎంతో సేవ చేసింది. గలమెత్తి ఎన్నో చోట్ల మాట్లాడింది. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వ ఆగడాల మీద
ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎన్నోసార్లు మాట్లాడి ఛేదించి గొప్పగా ముందుకు రాగలిగింది. సంధ్య పాత్ర కూడా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి. కాబట్టి మన ప్రభుత్వం కాబట్టి మీ మహిళలకి మన మహిళలకి నువ్వు చేయాల్సిన కార్యక్రమం అన్నింటిలో కూడా చేదోడు వాదులుగా ఉంటాం. సిఎస్ఆర్ ఇస్తాను పెద్ద ఆయన చెప్పినారు. వారి 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 బాల వికాసం మనం 2-3 కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా పెద్ద సంస్థ నడుపుతా ఉన్నారు పెద్ద ఆయన. బాల వికాస్లో 3 కార్యక్రమాలు చేసాం. మనం ట్రైనింగ్ క్యాంపులు చేసాం. చక్కగా చాలా పద్ధతి ప్రకారం ఒక స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు కూడా ఈ ఆర్గనైజేషన్ ఆదుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా మల్లన్న కొద్దిగా ధైర్యం చేస్తే అసలు మీకు బాధనే లేదు. కొద్దిగా మా చామల పుషిచ్చి మల్లన్నను కొంచెం కరగబెడితే సంధ్యాకి బాధనే ఉండదు. తప్పకుండా అన్ని రకాలుగా సంధ్యగా ఆదుకుంటాం. మా వంతు కర్తవ్యంగా ఎప్పుడు సంధ్యకి చేదోడు వాదడుగా ఉంటాం. ఏ సమస్య వచ్చినా ఏ కార్యక్రమం కావాలన్నా వీళ్ళకి రావాల్సినటువంటి సదుపాయాల్లో ఎవరితో మాట్లాడమన్నా అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి దగ్గరికి నేను తీసుకెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా ఛేదించే విధంగా ప్రయత్నం చేస్తాం. సంజయ్ గారికి మరొకసారి అభినందనలు. మిత్రులు చామల గారు చెప్పినట్టుగా సోషల్ ఆర్గనైజేషన్ అటువంటి ఆషామాషి కాదు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తున్న సంజయ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కలకాలం ఈ సంస్థ నడవాలి, కలకాలం ప్రజల్లో ఈ సంస్థ ఉండాలి. ఆ దశగా సంజయ్ గారికి మా తోడ్పాటు సహకారం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మంజువాణికి కుట్టు మిషన్ ప్రదానం జరుగుతుంది ముఖ్య అతిథులందరి చేతుల మీదుగా. సమయభావం వల్ల అందరికీ కూడా సర్టిఫికెట్లు ఇవ్వలేకపోతున్నారు ఉంటారు. నెక్స్ట్ ఇమ్మీడియట్గా మంజువాణి ఇట్లా